హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ డివిజన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆపరేటర్ వేకెన్సీస్కి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి టోటల్గా 57 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ డొమైన్లో 3 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో 8 వేకెన్సీ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్లో 8 వేకెన్సీ ఉన్నాయి. 2 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆపరేటర్ మెకానికల్ స్ట్రీమ్లో 31 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 15, ఓబీసీ 8, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీస్. ఆపరేటర్ ఫిట్టర్ అయితే 11 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ అది కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 57 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్ స్ట్రీమ్. సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, ఒకవేళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే, ఎలక్ట్రికల్ డొమైన్ అయితే డిప్లొమా ఉండాలి. ఎలక్ట్రికల్ డొమైన్లో డిప్లొమాటిక్స్ అయితే డిప్లొమా వచ్చేసి కన్సర్న్ డిసిప్లిన్ ఉండాలి. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ డొమైన్లో. మెకానికల్ అయితే డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఆపరేటర్ ఫిట్టర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎస్ఎస్సి చేశాక మీరు ఐటీఐ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. ఈ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఎయిదర్ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ 60% మార్క్స్ ఉండాలి. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 21/11/2024 లోపు 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పే స్కేల్ వచ్చేసి ఇండక్షన్లో మీకు బేసిక్ పే 23,000 ఇస్తారు. ఒకవేళ ఆపరేటర్ వేకెన్సీస్కి అయితే 22,000 ఇస్తారు పర్ మంత్ పే స్కేల్. అండ్ ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ది అగ్రిమెంట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 4 years సర్వ్ చేయాలని మీరు బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఎట్ నాసిక్ అండి. సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వయా ఈమెయిల్. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ allindia.co.inకి వెళ్ళేసి మీరు ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. చూసి కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th December 2024 అండి. లాస్ట్ డేట్ టెంటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 22nd December రోజు ఉండడం జరుగుతుంది. టెంటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9th December 2024. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 2.5 hours ఉంటుంది. 2.5 hoursలో 3 parts ఉంటాయి. 3 partsలో ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. Part 1లో 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. Part 2 వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్. Part 3 వచ్చేసి 100 questions ఆఫ్ కన్సర్న్ డిసిప్లిన్. సో ఇది రిటన్ ఎగ్జామినేషన్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఈ వేకెన్సీస్కి ఎటువంటి ఎగ్జామ్ ఒకవేళ మీరు అపేర్ అవుతున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఎన్ష్యూర్ దాట్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు నాసిక్ వరకు ట్రావెల్ చేయగలరంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా, డిగ్రీ, ఇంకా బీటెక్ ఇటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వేకెన్సీస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 weekలో చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి మీరు జస్ట్ గో త్రూ ఇట్. అక్కడ నుంచి ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.